జక్కన్న టాలీవుడ్ లో నెంబర్ 1 డైరెక్టర్. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా టాప్ 3 డైరెక్టర్లో ఆయన ఒకడు. యూనివర్సల్ కంటెంట్, బాడీ ఎమోషన్స్ ఉన్న కథలతో సినిమాలు చేయడం ఆయన బలం. కెరీర్ లో సింగిల్ ఫ్లాప్ లేకుండా వరుసగా ఒకదానిని మించిన సక్సెస్ మరొకటి. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహుబలి దాకా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నాడు రాజమౌళి. తన రేంజ్ నే కాదు తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాడు. టాలీవుడ్ లో ఆయనకు తిరుగులేదు. కానీ ఇప్పుడు రాజమౌళితో పోటీపడే దర్శకుడు టాలీవుడ్ లోనే మరొకరు ఉన్నారని అంటున్నారు విమర్శకులు. ఆయన మరెవరో కాదు, క్రిష్. అదేనండి, గమ్యం, వేదం వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ గతేడాది కంచ్తో క్రిటిక్స్ ను మెస్మరైజ్ చేశారు. వైవిధ్యమైన కథాకథనంతో అందరినీ మెప్పించాడు. నేషనల్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం వంటి బ్యాక్డ్రాప్ లో ఇంతవరకు దేశంలోనే ఒక్క సినిమా రాలేదు. అలాంటి కథను ఒక పల్లెటూరుతో ముడివేస్తూ క్రిష్ చెప్పిన స్టోరీ అందరినీ ఆకట్టుకుంది. అందులోనూ తక్కువ ఖర్చుతో ప్రపంచ యుద్ధం, దాని అవసరం, లక్ష్యంను వివరించి మరీ చెప్పాడు. ఇక విడుదలకు రెడీ అవుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి 2 ఏళ్లు శ్రమించి తీసిన బాహుబలి విజువల్స్ కి ఏమాత్రం తీసిపోకుండా శాతకర్ణి ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి. ఇటు వార్ సీన్స్ లోను ఎమోషన్స్ గా తెరకెక్కించాడని ట్రైలర్ లోనే అర్థమవుతుంది. ఈ సినిమా విడుదలై సక్సెస్ సాధిస్తే జక్కనతో పోటీపడే దర్శకుడు టాలీవుడ్ లోనే మరొకరు వచ్చారని చెప్పొచ్చంటున్నారు విమర్శకులు. లెట్స్ వెయిట్ అండ్ సీ శాతకర్ణితో క్రిష్ ఇలాంటి మ్యాజిక్ చేస్తాడు.